బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో అవినీతి అక్రమాలపై కేంద్రం ఎందుకు దర్యాప్తు చేపట్టడం లేదని ప్రశ్నించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నిందితులందరినీ జైల్లో పెట్టిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై ఎందుకు చర్యలు చేపట్టడం లేదని కేంద్రాన్ని ప్రశ్నించారు ఎమ్మెల్యే మల్రెడ్డి. కేసీఆర్ ను మీరు లోపల పెట్టినప్పుడే, వాళ్ళ మీద చర్య తీసుకున్నప్పుడే మీకు మీ పార్టీకి తెలంగాణ ప్రజలు ఎంతో అంతో వాళ్ళు ఆలోచిస్తారు మీ పక్కన, కానీ లేకపోతే మీ గురించి ఆలోచించేటువంటి ప్రశ్నే ఉత్పన్నం కాదు అని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నా. గడిచినటువంటి కాలంలో 10 సంవత్సరాలు దోచుకున్నటువంటి దోపిడిని ఈ యొక్క దర్యాప్తుకు ఆదేశించాల్సిందిగా ఆదేశిస్తే మిమ్మల్ని తెలంగాణ ప్రజలు కనీసం ఇక్కడ వీళ్ళు ఒకటా కాదా అని ఆలోచిస్తారు తప్ప మిమ్మల్ని లేకపోతే ఆలోచించే పరిస్థితిలో వీళ్ళు లేరు అనేటువంటి మాట కూడా నేను తెలియపరుస్తున్నా. లిక్కర్ స్కామ్ లో చాలా మందిని మీరు అరెస్ట్ చేసిండ్రు, అక్కడ ఉండేటువంటి మంత్రులను చేసిండ్రు, అక్కడ ఉండేటువంటి చాలా మంది నాయకులను చేసిండ్రు. మరి కవితను ఎందుకు చేయలేదు? దాని వెనుక ఏముంది? ప్రధానమంత్రి గారు ఆలోచించండి ఒక్కసారి. మీకు తెలియదా ఇది? ఎవరు కాపాడిండ్రు? మీరు లేకపోతే మీ ఎంబడి మీ అనుకున్న నెంబర్ 2 ఏమన్నా కాపాడిండా? లేకపోతే మీకు తెలిసే ఇప్పటి వరకు ఏం చర్యలు తీసుకుంటలేదా? అది కూడా చెప్పండి. మీరు గడిచిన 3 నెలలుగా ఈ రాష్ట్రంలో మా ముఖ్యమంత్రి గారు 10 సంవత్సరాల దోపిడిని ఒక్కొక్కటిగా అసెంబ్లీలో పద్దుల వారీగా బయట పెట్టిండు. ప్రతి ఐటాన్ని, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ను రివ్యూ చేసుకొని బయట పెడుతుంటే తెలంగాణ ప్రజలు ఇంత జరిగిందా, ఇంత మోసం జరిగిందా? రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక బ్రహ్మాండంగా మా ప్రజల కోసం ఆలోచిస్తుండు. ఆ రోజు ఎన్నికల ముందు చెప్పిన అమలు చేసుకుంటూనే వీళ్ళు చేసిన పాపాలను బయట పెడుతుండని ఎక్కడ చూసినా ప్రజలు మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది.